ఎవరు చేయలేరేమో అనేంతలా మనందరినీ ఏడిపించినటువంటి ఆర్నివి ఆర్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫిలిం శ్రీ గౌరీ ప్రియా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మా దృష్టిలో ఇక్కడున్నారండి, ప్లీజ్. అందరికీ నమస్కారం. నిజంగా కొంచెం ఎమోషనల్గా ఉన్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ డే ఇది నాకు. మా అమ్ముడు ఉంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కానీ మా అమ్మ రూపంలో విశాల గారు కానీ ప్రమోదిని గారు కానీ అప్పుడప్పుడు వచ్చి నాకు మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఇందాక వచ్చిన వెంటనే దేవర్ లైక్, మీ అమ్ముడు ఉంటే షుడ్ హ్యావ్ ఫెల్ట్ సో హ్యాపీ, షుడ్ హ్యావ్, అంటే నీకు ఇంత మంచి పేరు వస్తుంది, ఇంత మంచి అప్రిసియేషన్ వస్తుంది, తను చూస్తుంటే చాలా బాగుండేది అని. చూస్తుంటే అని మీరు అనుకుంటున్నారేమో, కానీ తను చూస్తుంది, తన వల్లే నాకు ఈ పేరు వస్తుంది అనేది నా ఫీలింగ్. మై డాడ్ ఈజ్ ఆల్సో దేర్. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా నేనైతే ఏది చేయలేను. అండ్ నిన్నటి నుంచి ఫోన్ మోగిపోతుంది. ఎందుకు మోగుతోంది, ఎందుకు మెసేజ్లు వస్తున్నాయి, ఎందుకు ఇంతలా చెప్తున్నాను నాకేం అర్థం కావట్లేదు. కొంచెంసేపు ఒక బ్లాంక్లో ఉన్నాను అనమాట. బట్ థ్యాంక్ యూ. నిజంగా వాళ్ళ బ్లెస్సింగ్స్, దేవుడ్ బ్లెస్సింగ్స్, మా అమ్మ బ్లెస్సింగ్స్. మా అమ్మ కూడా ఇక్కడే ఎక్కడో ఉంటారు, బట్ షీఈస్ ఆల్వేస్ హియర్ లుకింగ్ అట్ మీ హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మ. నిజంగా దిస్ ఈజ్ జస్ట్ ఫర్ యూ, అంతే. నీ పెంపకానికి నేను పడే కష్టం ఇది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు ఒక లిరిక్ రాశారు, వెనక్కి చూసుకుంటూ నీ పయనం ఎలా, ముందుకైతే సాగలేదు దారి బాగున్నా. వెనకకి చూస్తూ ముందుకు వెళ్ళకూడదు, కానీ ఒక్క నిమిషం ఆగి వెనకకు చూడొచ్చు కదా. ఒక్క నిమిషం ఇప్పుడు ఇక్కడ ఆగి వెనకకు చూస్తే ఆల్ దీస్ బ్యూటిఫుల్ పీపుల్ అండ్ దిస్ పోస్టర్ విచ్ సేస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్. ఇంతకంటే ఇంకేం కావాలండి. నిజంగా పర్లేదు, ఒక జర్నీలో ఒక నిమిషం ఆగి వెనక్కి చూసుకుంటూ మనతో ఉన్నవాళ్ళు, మనతో పాటు ఉన్నవాళ్ళు, మనం అంతా కలిసి ఒక అద్భుతమైన సినిమా చేసామని ఒక చాలా చాలా ఆనందంగా ఉన్నా. చాలా చాలా ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్టాటిక్. ఐ థింక్ ఎక్స్టాటిక్ ఇస్ ద రైట్ వర్డ్. జూలై 23rd మా సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తూనే ఉంది. నిన్న జూలై 24th మా సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డే రెస్పాన్స్ కానీ కలెక్షన్స్ కానీ మామూలుగా లేవు. అండ్ థియేటర్ విజిట్స్ అంతా అయిపోయిన తర్వాత థియేటర్స్లో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఒకలాగా, లేకపోతే సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఒకలాగా డిఫరెంట్గా బిహేవ్ చేయడం అనేది కాదు, కానీ ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఒక సినిమాని ఎంజాయ్ చేయడం, అది కూడా అది మా సినిమా, మన సినిమా అవడం అనేది నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సింగిల్ స్క్రీన్లో ఏ రెస్పాన్స్ అయితే వచ్చిందో నిజంగా మల్టీప్లెక్స్లో కూడా, ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అంతే ఎక్సైటెడ్గా, వాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒక ఫుల్ హాల్లో, పెద్ద కెపాసిటీ ఉన్న ఒక ఫుల్ హాల్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ని ఒక ప్రేమ కథను ఎంకరేజ్ చేయడానికి, ఒక ప్రేమ కథను సపోర్ట్ చేయడానికి దెర్ ఆర్ ఓల్డ్ పీపుల్, దెర్ ఆర్ యంగ్ పీపుల్, ఒక బంచ్ ఆఫ్ గర్ల్స్ వచ్చారు, అబ్బాయిలు వచ్చారు. అంటే అంత డైవర్స్ క్రౌడ్ కూడా, అంటే అందరినీ యునైట్ చేసేది ఒకటే, అది సినిమా. అది నేను చాలా చాలా గట్టిగా నమ్ముతాను. నిజంగా నిన్న చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నిన్న నైట్, నేను నిజంగా వాస్తవంగా చెప్తున్నాను, నిన్న నైట్ నుంచి ఇవాళ పొద్దున వరకు థియేటర్ విజిట్స్ నుంచి ఇంటికి వచ్చాక ఒక్క నిమిషం కూడా నేను పడుకోలేదు. ఎందుకంటే ఫోన్ మోగుతుంది, సరే మెసేజ్లు చూద్దామని ప్రతి మెసేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఐ హ్యావ్ టు టెల్ దిస్ రైట్ నౌ. అమ్మాయిలు నాకు పంపే రెస్పాన్సెస్కి, అమ్మాయిలు నాకు పంపే రిప్లైస్కి ఫస్ట్లీ థ్యాంక్ యూ. ఒక అమ్మాయి ప్రేమిస్తే కూడా ఎలా ఉంటుందో, ఒక అమ్మాయికి ప్రేమ గెలిచినా, ఒక అమ్మాయి ప్రేమ విఫలమైన ఆ కోణం నుంచి ఈ సినిమాని చూపించాలని అనుకున్నందుకు ముందుగా ఫస్ట్ మేకర్స్కి సాయి రాజేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను తీసుకున్నందుకు సెకండ్ థ్యాంక్ యూ. ఫస్ట్ థ్యాంక్ యూ కథ రాసినందుకు, ఈ కథ చెప్పాలనుకున్నందుకు. అండ్ ఈ బ్యూటిఫుల్ స్టోరీని అద్భుతంగా డైరెక్ట్ చేసిన మా బ్రదర్ రవి నంబూరి గారికి సార్ హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే మీరు నన్నైతే ఎలా అన్నారో నేను కూడా అలానే అంట. మీ సక్సెస్ నా సక్సెస్. అండ్ మా కసిబిడ్డ మా ఎస్కేఎన్ గారు చిన్న పిల్లోళ్ళలాగా ఎక్సైట్ అవుతూ ఉంటారు, బట్ అదే టైంలో బాధ్యతగా సినిమాని మోస్తూ కూడా ఉంటారనమాట. ఒకటే టైంలో ఒక పిల్లోడిని, ఒక చాలా మెచ్యూర్డ్ ప్రాపర్ ప్రొడ్యూసర్ని రెండు ఒకటే టైంలో చూస్తూ ఉంటాను అనమాట. సో థ్యాంక్ యూ సార్, ఇట్స్ మై ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఆల్వేస్ యువర్ తమ్ముడు. అమ్మ ఏమ్మా గౌరీ బాగున్నావా అనే పిలుపు నుంచి ఎరా తమ్ముడు అనే పిలుపుకి వచ్చామన్నమాట మేము. నాకంత చనువునిచ్చినందుకు, నన్నంత బాగా చూసుకున్నందుకు, నాకు ఇంత గొప్ప పాత్రనిచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ధీరజ్ సార్ ఆల్వేస్ యువర్ అ బిగ్ స్ట్రెంగ్త్
to this film. Thank you for always being approachable and thank you for always taking care of me. So, Kiran Abbavaram. Kiran da. నిజంగా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో ఇద్దరు క్యారెక్టర్స్ మీద ఒక సినిమా డ్రైవ్ చేయడం అనేది నిజంగా కష్టమైన విషయమే. అంటే ఒక 2.5-3 hours ఇద్దరి మీద కథ నడుస్తూ ఉండాలంటే దాంట్లో చాలా కథనం ఉండాలి, దాంట్లో చాలా బ్లాక్స్ ఉండాలి, చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండాలి. అది ప్రాపర్గా డిజైన్ చేసుకున్న మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్కి అండ్ అంతే అద్భుతంగా పర్ఫామ్ చేసిన కిరణ్ థ్యాంక్ యూ సో మచ్. అగైన్ met a very, very good friend in you and thank you so much for performing so well and thank you so much for always taking care of me. నిజంగా ఈ మూమెంట్లో నిజంగా నేను ఇది చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిరణ్. అండ్ పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆల్ ద ఫ్రెండ్స్, సిరి, పూజ, మహేందర్, నవీన్ అన్న అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ. అండ్ త్రిగుణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కోస్టార్ యాజ్ వెల్. వాట్ ఎవర్ టైమ్ వీ హ్యాడ్ అండ్ యూ ఆర్ సో స్వీట్. మీరు అసలు ఆలోచించారు అప్రిషియేషన్ ఇవ్వడానికి, కల్మషన్ లేని మనిషి మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్కి, కో డైరెక్టర్ గారికి, సారథి గారికి, లక్కీకి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, విశాల గారికి, అనంత్ శ్రీరామ్ గారికి, మణిశర్మ గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక తెలుగు అమ్మాయిని అయ్యండి ఇప్పటి వరకు నేను చేస్తూ వస్తున్న సినిమాలకి మీరు ఇచ్చిన రెస్పాన్స్, మీరు ఇచ్చిన ఆదరణ నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఈ సినిమాతో ఏంటో తెలియదు, ఏదో మారిపోయిన ఫీలింగ్ వస్తుంది. చాలా ఆనందంగా ఉంది. ఒక తెలుగు అమ్మాయిగా ఒక మంచి కథని, ఒక మంచి పాత్ర నా కెరియర్లో ఇంత ఎర్లీ స్టేజ్లో నాకు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ చెన్నై లవ్ స్టోరీ ఈజ్ అ లవ్ స్టోరీ టు స్టే. ఇట్ విల్ హాంట్ యూ, ఇట్ వోంట్ లీవ్ యూ. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంత ప్రేమను పంచుతున్నందుకు థ్యాంక్ యూ. అండ్ చూడని వాళ్ళు ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ గౌరీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిల్ని